అది మొదటిది ప్రదక్షిణ క్రమంలో పైకి మెట్లు ఎక్కాలి అన్నది ఒకటి. రెండవది బేస్ సంఖ్య మెట్లు ఉండాలన్నది ఒకటి. 2 విషయాలు. కాబట్టి 2 విషయాలు ఇవాళ మనం నిర్మించే పై అంతస్తుకి వెళ్ళడం కోసం నిర్మించే మెట్ల విషయంలో ఈ 2 చూసుకుంటే మంచిది. ఈ రోజుల్లో మనం నిర్మించే మెట్లలో పూర్వంలాగా మనం మరి రాతితో అని ఇంకా ఇటుకలతో అలా కాకుండా చెక్కలతో కూడా చేసేవారు పూర్వం రోజుల్లో. ఈ రోజుల్లో మనం మోస్ట్లీ మనం చేసే నిర్మాణాలన్నింటిలో కూడా కాంక్రీట్ స్లాబ్ పోసి ఇటుకలతో కట్టడం కానీ లేదా కంప్లీట్గా కాంక్రీట్తో మెట్లు కట్టడం కానీ చేస్తున్నాం మనం ముఖ్యంగా గృహాల గురించి మాట్లాడినప్పుడు. అంటే వీటిలో ఏం చూసుకోవాలంటే ప్రదక్షిణ క్రమంలో ఎక్కే విధంగా ఉండటం ఒకటి, బేస్ సంఖ్య మెట్లు అని ఒకటి చెప్పారు. 2 విషయాలు చూసుకోవాలి మనం. అయితే ఇప్పుడు మనం కట్టే ఇళ్లలో మధ్యతరగతి గృహాల్లో ప్రధానంగా లోపల మెట్లు వస్తాయి డూప్లెక్స్ ఇల్లు అయితే, లేదంటే పై అంతస్తులకు వెళ్ళడానికి బయట మెట్లు పెట్టుకుంటాం మనం. ఉదాహరణ తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే ఆగ్నేయం పెట్టుకుంటాం, దక్షిణ ఫేసింగ్ ఇల్లు అయితే నైరుతిలో పెట్టుకుంటాం, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మళ్ళీ నైరుతిలో పెట్టుకుంటాం, పశ్చిమ నైరుతులు. అదే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే ఉత్తర వాయువులో పెట్టుకుంటాం. మొత్తం మీద ఈశాన్యంలో అయితే పెట్టం మనం.